అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఐఆర్ సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. గత నెల 15 నుంచి ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. అందరూ ఫీల్డ్ ఫంక్షనరీస్, మొత్తం స్టాఫ్, ఈఆర్ఓస్ వాళ్ళు ఫీల్డ్లో పనిచేస్తున్నారు. నేను కొంచెం అప్డేట్ షేర్ చేస్తాను. అండ్ వచ్చే 4 రోజులు ఏం చేయడం జరుగుతుంది ఆ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చిత్తూరు జిల్లాలో 13,40,126 ఓటర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఈఎఫ్ ఫామ్, ఇన్నోవేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 80% వరకు డిజిటైజేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డిజిటైజేషన్ అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతకం తీసుకొని ఆన్లైన్లో పెట్టడం జరిగింది. సో వాళ్ళ పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది. డ్రాఫ్ట్ లిస్ట్ 21/7 జూలై ఘోషిత చేయడం జరుగుతుంది. సో వాళ్ళ పేరు వస్తుంది. ఇప్పుడు 20% ఓటర్స్ ఇప్పటి వరకు మిగిలారు. ఈ 20% ఓటర్స్లో ఇప్పటి వరకు 2.7%, అంటే ఆల్మోస్ట్ 3% ఓటర్స్ అన్కలెక్టబుల్ కేటగిరీలో వచ్చేసారు. అన్కలెక్టబుల్ అంటే మనం వాళ్ళు ఈఎఫ్ కలెక్ట్ చేయలేకపోతున్నాము. కారణం అంటే డెత్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు 20,000 మంది అంటే ఆల్రెడీ డెత్ ఓటర్స్ వాళ్ళ పేరు ఉన్నాయి, ఇప్పుడు తీయడం జరుగుతుంది. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు వేరే చోట, తమిళనాడు కానీ ఆర్ మన రాష్ట్రంలోనే తిరుపతి కానీ, లైక్ దాట్, బెంగళూరు, వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్డ్ అయిపోయారు. వాళ్ళు చెప్పేశారు నా ఓట్ అక్కడే ఉంటుంది. సో అటువంటి ఇప్పటి వరకు 7,000 మంది ఉన్నారు. కొంతమంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు. పర్మనెంట్ షిఫ్ట్ అంటే నాకు అవసరం లేదు ఇక్కడ ఓట్, నేను వేరే చోట ఉంటాను, నేను చూసుకుంటాను, లైక్ దాట్. సో అలా చూస్తే ఇప్పటివరకు 3% ఓటర్స్ అన్కలెక్టబుల్ కేటగిరీలో వచ్చారు. సో 80% డిజిటైజ్ అయ్యారు. 3% సో 83% వరకు ఇప్పటివరకు మన దగ్గర లెక్క ఉంది. ఇంకా 17% సంబంధించి వచ్చే ఒక 4 రోజులు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 17%లో సుమారుగా ఇంకొక 7% మనం చేయగలుగుతాము, ఇంకొక 10% మనం చేయగలుగుతాము, ఇంకా 7% కూడా ఈ అన్కలెక్టబుల్ కేటగిరీలో వస్తాయి. సో సుమారుగా చిత్తూరు జిల్లాలో మాట్లాడితే 13,40,000 ఓటర్స్ ఉంటే 12,40,000 వరకు డిజిటైజేషన్ చేయడం జరుగుతుంది. సుమారుగా 1 లక్ష వరకు ఓటర్స్ ఈ కలెక్టబుల్ కేటగిరీలో వస్తాయి. సో ఇప్పుడు రాను 2 రోజుల్లో ఈ డేటా ఇంకా క్లియర్గా ఉంటుంది. మళ్ళీ 15 మీతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మళ్ళీ మీకు డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఫోకస్ ఈ 13% పైన ఉంది. ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు వర్క్ వేగంగా జరుగుతుంది. అండ్ మనం బిఎల్ఓస్ ద్వారా, తర్వాత పొలిటికల్ పార్టీస్ బిఎల్ఏస్ ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. దట్ ఇప్పుడు 4 రోజులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. మీరు దయచేసి మీరు బిఎల్ఓస్తో కాంటాక్ట్లో అయ్యి మీరు రిజిస్ట్రేషన్, డిజిటైజేషన్, మ్యాపింగ్ చేయండి. ఇప్పుడు మీరు డిజిటైజేషన్ చేయలేకపోతే మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో రాదు, మళ్ళీ ఫామ్ 6 ఇవ్వాల్సింది. సో ఇది ఇప్పుడు కరెక్ట్ సమయం. ఈ 4 రోజులు ఇంకా మీ ఫామ్స్ సపోజ్ ఇప్పుడు డిజిటైజేషన్ పెండింగ్ ఉంది, మీరు డిజిటైజేషన్ కోసం మీ కన్సర్న్ మండల్ తహసీల్దార్, మండల్ ఏఆర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు, బిఎల్ఓస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు, మీ ఏరియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది. సో సుమారుగా చిత్తూరు జిల్లాలో 10% మనం డిలీటెడ్ కేటగిరీ, ఆల్రెడీ ఎన్రోల్డ్ కేటగిరీ, తిరుపతిలో కొంతమంది షిఫ్ట్ అయ్యే కేటగిరీ, బెంగళూరు, చెన్నై ఆ కేటగిరీ, డూప్లికేట్ ఓటర్స్ ఆల్సో సుమారుగా 20,000 వరకు డూప్లికేట్ ఓటర్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అంటే ఇంకొక చోట ఓటు ఉంది, అక్కడ కూడా ఓటు ఉంది. అటువంటివన్నీ ఇప్పుడు ఓట్స్ తీయడం జరుగుతున్నాయి. ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ వైజ్ మాట్లాడితే నగరి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత జిడిన్లూరు కాన్స్టిట్యున్సీ, పలమనేరు కాన్స్టిట్యున్సీ, తర్వాత చిత్తూరు, తర్వాత కుప్పం. సో ప్రతి కాన్స్టిట్యున్సీ ఈఆర్ఓకి
ఒక ఐడియా కూడా ఉంది. నేను ఇప్పుడు ఇన్ని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కుప్పం కాన్స్టిట్యున్సీ మాట్లాడితే ఇంకా 40,000 వాళ్ళు డిజిటైజ్ చేయాలి, ఇంకా పెండింగ్ ఉంది, చేస్తారు. చిత్తూరు సంబంధించి ఇంకొక 25,000 మంది చేస్తారు. పలంనేరు ఇంకొక 35,000 మంది చేస్తారు. పూతలపట్టు కూడా 35,000 చేస్తారు. నగరి కొద్దిగా ముందుగా ఉంది, సో వాళ్ళు ఇంకొక 15,000 వరకు చేస్తారు. సో ఈ అన్ని డీటెయిల్స్ ఈఆర్ఓస్ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి చాలా క్లియర్గా బిఎల్ఓ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఎంతమందికి డిజిటేషన్ చేయాలి, సో వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. ప్రతిరోజు చిత్తూరు జిల్లాలో 45,000 నుంచి 50,000 వరకు చేయడం జరుగుతుంది. బహుశా 14 మార్నింగ్ వరకు ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత 14 తారీఖుకి పొలిటికల్ పార్టీస్తో కూడా ఒక మీటింగ్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్లో బూత్ వైజ్, బిఎల్ఓ వైజ్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఈ డీటెయిల్స్ ఆన్లైన్లో ఉన్నాయి, కలెక్టర్ లాగిన్లో ఉన్నాయి, ఈఆర్ఓ లాగిన్లో ఉన్నాయి. ఇది 13 కానీ 14 కానీ ప్రతి పొలిటికల్ పార్టీకి షేర్ చేసేస్తాము. ఏం షేర్ చేస్తాము? బూత్ వైజ్ ఎంతమంది డెత్ కేటగిరీలో వచ్చారు, ఎంతమంది షిఫ్టెడ్ కేటగిరీలో వచ్చారు, ఎంతమంది డూప్లికేట్ కేటగిరీలో వచ్చారు, ఈ బూత్ వైజ్ డీటెయిల్స్ ఇస్తారు బిఎల్ఓ. ఆ డీటెయిల్స్ ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు తెలుసు, సపోజ్ చిత్తూరులో ఒక ప్రశాంత్ నగర్ కాలనీలో ఒక 2 బూత్స్ ఉంటే అక్కడ ఎంత డిసైషన్ చేయడం జరిగింది, ఎంతమంది డెత్ కేటగిరీలో వస్తున్నాయి, అటువంటి ట్రాన్స్పరెన్సీ పనిచేసి 13 కానీ 14 కానీ ఓటర్ డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో రేపు పొలిటికల్ పార్టీకి వాళ్ళ నుంచి ఆ కంప్లైంట్ ఉండదు దాట్ సార్ మనకి తెలియదు మీరు ఎవరెవరు డిలీట్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేసిక్లీ మెయిన్లీ ఎస్ఐఆర్ మ్యాపింగ్ సంబంధించి. సో 21 డ్రాఫ్ట్ లిస్ట్ జారీ చేయడం జరుగుతుంది. సపోజ్ కొంతమంది చేయలేకపోతే సార్ మన భవిష్యత్తు ఏముంటుంది, దెన్ అప్పుడు వాళ్ళు ఫామ్ 6 పెట్టి మళ్ళీ అప్లై చేయాలి. దెన్ ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేరు వస్తుంది. ఓకే, కొత్త ఓటర్స్ ఉంటారు, 18+ కొంతమంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు కూడా ఫామ్ 6 అప్లై చేసుకొని బేసిక్లీ డిలీట్ చేస్తారు. కొంతమంది బై మిస్టేక్ సపోజ్ డూప్లికేట్ ఓటర్ కానీ డెత్ ఓటర్ పేరు వస్తే అండ్ పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్ చేస్తే సార్ బిఏలో ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయలేదు, ఇంకా కొంతమంది ఉన్నారు, అప్పుడు ఫామ్ 7 పెట్టి డిలీట్ చేయడం జరుగుతుంది. సో 21/7 నుంచి 29 వరకు అటువంటి క్లెయిమ్స్, అబ్జెక్షన్, నోటీస్ పీరియడ్, కొత్త ఫామ్ పెట్టడం, ఆ ప్రక్రియ చేయడం జరుగుతుంది. సో ఫైనలీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇప్పటి వరకు 1 ఫిజికల్ మీటింగ్ చేయడం జరిగింది, 2 వర్చువల్ మీటింగ్ చేయడం జరిగినాయి. వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు దాట్ అందరూ ఈ యాక్టివిటీ కంప్లీట్ చేయాలి అండ్ దేర్ విల్ బి నో ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ లైన్. అంటే ఒక్కరోజు కూడా వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వరు. 14 midnight మొత్తం సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది. సో ఆ డిసైజేషన్ బాధ్యత బిఎల్ఓస్తో పాటు ప్రభుత్వంతో బిఎల్ఓస్తో పాటు బిఎల్ఏస్కి కూడా ఉంది అండ్ జనరల్ పబ్లిక్ కూడా ఉంది. ఎందుకంటే మీ నుంచి కూడా ప్రోయాక్టివ్నెస్ ఉంటే ఈ చివరిలో 10-13% మీ ద్వారా సాయం వస్తే మనం త్వరగా ఈ పని కంప్లీట్ చేయగలుగుతాం. సో ఇది నా తరఫు నుంచి. మీ దగ్గర మీకు నేను మండల్ వైజ్ ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. మండల్ వైజ్ ఈ కాన్స్టిట్యున్సీ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి, ప్లస్ ఈ మండల్ వైజ్ డెత్ ఓటర్, షిఫ్టెడ్ ఓటర్ ఇది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు 21,000 అన్కలెక్టబుల్ ఉంటే ఈరోజు 36,000 వచ్చినాయి. ఈ నెంబర్ 1,00,000 వరకు ఇప్పుడు వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు డేటా. సో ఇది ఒక 2 daysలో మొత్తం ఇది అప్డేట్ అయిపోతుంది. అడ్రస్ చేంజ్ ఏమైనా ఉంటే ఇప్పుడు చేసుకోవచ్చు. అంటే సపోజ్ నా ఓట్ ఇక్కడ నాకు వద్దు, నాకు అక్కడ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు బేసిక్లీ అడ్రస్ చేంజ్ అక్కడ కొంచెం ఏమైనా ఆన్లైన్లోనే ఫామ్ ఫిల్ చేసినప్పుడు చేసుకోవచ్చు. దెన్ ఆ బిఏలో కాంటాక్ట్ చేసుకుని అక్కడ బేసిక్లీ ఎన్రోల్ అవ్వచ్చు. ఆర్ లేకపోతే 21st తర్వాత ఫార్మేట్ పెట్టుకుని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు వచ్చేస్తుంది, మళ్ళీ ఫార్మేట్ పెట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు.